రైతులకు ఆర్థికంగా భరోసాగా నిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖరీఫ్ యాసంగి సీజన్లలో 2 విడతల్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 12,000కు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అయితే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన నగదును రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం తాజాగా యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా పథకం నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది. వాస్తవానికి రైతు భరోసా పథకం నిధులను జనవరి మొదటి వారం లేదా చివరి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. కానీ రేవంత్ సర్కార్ నిధుల విడుదలను వాయిదా వేసుకుంటూ వస్తుంది. దీంతో రైతు భరోసా నిధులు ఎప్పుడొస్తాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నప్పటికీ మున్సిపల్ ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో నిధుల విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 16వ తేదీతో ఎలక్షన్ కోడ్ ముగియనుంది. ఈ నెల 17వ తేదీన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి రైతు భరోసా పథకం నిధులను అందరికీ ఒకేసారి జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో మొదటగా 1 ఎకరం భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం నిధులు జమ చేసిన ప్రభుత్వం విడతల వారీగా 2-3 ఎకరాలు, ఆ తర్వాత 5 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తూ వచ్చింది. అయితే ఈసారి విడతల వారీగా కాకుండా ఒకేసారి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 17వ తేదీన రైతు భరోసా పథకం నిధులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఈరోజు నిధులు విడుదల కాకపోయినా 18, 19 తేదీల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి 2 నెలలుగా రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు మరో 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.